ఈరోజు తిరుమల కల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఏకసభ్య కమిషన్ వాదనలు వినిపించనుంది. ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ నేతృత్వం ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసింది. ఇక మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఈరోజు ఏకసభ్య కమిషన్ ఏ విధమైన వాదనలు వినిపిస్తుంది అనే అంశంపై ఆసక్తి నెలకొంది. ఈరోజు తిరుమల కల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈరోజు ఏకసభ్య కమిషన్ వాదనలు వినిపించనుంది. ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ నేతృత్వంలో ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసింది. ఇక మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తారు. దీంతో ఈరోజు ఏకసభ్య కమిషన్ ఏ విధమైన వాదనలు వినిపించనుంది అనే అంశంపై ఆసక్తి నెలకొంది.